నాట్ల దశలోనే నీటి గోస, యాసంగికి సాగునీరివ్వని కాంగ్రెస్ సర్కారు. నెల గడవక ముందే ఎండుతున్న పంటలు, మధ్య మానేరు చివరి ఆయకట్టుకు అందని నీళ్లు. ఎస్ఆర్ఎస్పీ నారాయణపూర్ కింద ఇదే పరిస్థితి. చెరువులు నింపడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నది. ఒక్కసారి ఈ రైతుల గోస చూడండి, మీకు అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గుర్తు పెట్టుకుని వచ్చి చేసిండు. రైతు బంధువు 2 లక్షల రూపాయలు అప్పులు మాఫీ చేస్తాడు, 5 లక్షల ఇళ్ళ కట్టిస్తాడు, ఎన్నో చేసి అన్ని బంగారాలు ఉన్నట్టే మాటలు అప్పినంటే ఎందుకు అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి గారు వింటురా? రైతులు ఏమంటారు? ఓ ఏమేమో చెప్తివి, ఏమి ఇవ్వకపోతే కనీసం నీళ్ళే ఇవ్వకపోతే నువ్వు అని చెప్పేసి తిడతా ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఇగో నాట్లేసేటువంటి పొలం ఎండిపోతుంది. పొలం నేర్పే రాలేదు, అలా చూస్తుండే కదా సార్, తీస్తుండే కదా, ఇచ్చింది నేర్పేది ఇది ఎండిపోయింది అనేది ఏదైతే మొత్తం అన్ని సార్లకి ఇప్పుడు వివరంగా చూపిస్తున్నాం కదా మనం. అయితే పర్యాలు పట్టింది మొత్తం. టైంకి వచ్చేసరికి నీళ్ళు నార్ల ఆడ ముదిరిపోతున్నాయి, వేసిన ఎండిపోతుంది. అప్పుడు టైం ప్రకారంగా వచ్చినాయి, అటు ఇటు రోజు అటు ఇటు చెప్పిన ప్రకారంగా. ఇప్పుడేమో మొత్తం టైం పెట్టింది, ఎక్కడెక్కడ పొలాలన్నీ అంగడంగడ ఎండిపోతున్నాయి, వేసుకున్నాయి. ఇంకేసేటి కూడా ఎదురు చూస్తుంది, వేసుకున్నాయి ఆగం అవుతున్నాయి. ఇంకా కొత్తగా వేసుకోవాలనుకున్నాను కూడా ఎదురు చూస్తున్నారంట. చూడండి పర్యాలు పట్టింది మొత్తం. కరెంట్ కూడా ఇప్పుడు పొద్దున ఎప్పుడు 7 బంద్ చేస్తుంది అంటే మళ్ళీ 2-3 మా ప్రాంతాన్ని వస్తుంది. వచ్చేసరికి సాధ్యాల నీళ్లకు ఆయన వెళ్ళిపోతుంది. బోధత వసుడు కరెంట్ పోడు, బోధత వసుడు కరెంట్ పోడు. ఎవరికి చేస్తే డిపార్ట్మెంట్ కి చేస్తే మమ్మల్ని చేయండి ఏం లేదంటారు. ఫైన్ లేకపోతే మేమేం చేస్తామని వాళ్ళని. ఇదే పరిస్థితి. 1 గంట వస్తుంది, అర్ధ గంట గంటన్నర పోతుంది. 1 గంట వస్తుంది, అర్ధ గంట గంటన్నర పోతుంది. ఇదే పని వాళ్ళకి వస్తుంది సార్. నీళ్ళని పోతుంది, మా పొలం పోయి ఎత్తలేదు. ఇంకా అటు ఇచ్చిండు సార్ అంటున్నా. ఇప్పుడు అదే చొప్పదండ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఎట్లా? సుంకె రవిశంకర్ మాజీ ఎమ్మెల్యే పోయి పరిశీలిస్తే ఆ రైతుల గోస అట్లా ఉన్నదనమాట. గతంలో నీళ్ళు వస్తే అరే పొలం ఆరకుండా నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి కేసీఆర్ ఉన్నప్పుడు ఉంటుండే. ఆయన ఉన్నప్పుడు కొంచెం ముందో వెనకనో నీళ్ళు వచ్చేది అని చెప్పేసి ఆ రైతులు చెప్తున్నమాట, మనం చెప్పే మాట కాదు అది. ముందో వెనకనో నీళ్ళు వచ్చేటివి, కానీ ఈయన చెప్పే మాటలు పొడుగు ఉన్నాయి కానీ నీళ్ళు మాత్రం ఇస్తలేడు. ఏమేమో చెప్పిండు, తులం బంగారం అన్నాడు, ఇవన్నాడు, అవి అన్నాడు, బోనస్ అన్నాడు, 15,000 అన్నాడు, రైతు భరోసా. అవి ఇవ్వకపోగా కనీసం నీళ్ళన్నీ ఇస్తే మేము పంట పండించుకుంటాం కదా. ఒక రైతు అందులో అంటా ఉన్నాడు, అవన్నీ ఇవ్వకపోతే ఆయన బంగారం, అవన్నీ లేకపోతే నీళ్ళే బంగారం, మనకు నీళ్ళు ఇస్తే మనం ఈ భూములలో బంగారం పండిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇస్తున్నాడా? ఈడనే కాదు, ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇది జనవరి, ఇది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నాటికి చూడండి నీటి కోసం తెలంగాణ అరిగోస పడుతుంది. సాగునీళ్ళ కోసం, తాగునీళ్ళ కోసం కూడా. ఎందుకంటే ప్రధానంగా మన గోదావరి మీద వచ్చేటువంటి నీళ్ళు మొత్తం వదిలేసింది కిందికి రేవంత్ రెడ్డికి ఏమి తెలియదు, నాకు కొస తెలియదు, మొదలు తెలియదు. ఆ గోదావరి నది మీద నీళ్లు ఉండేటివే కింద దిగువ గోదావరిలో. ఆ ప్రాణహిత నది కలిసిన తర్వాత మనకు నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళు ఒక్క సుక్క నీళ్ళు ఆపకుండా మొత్తం కిందికి వదిలేసిండు. ఒక్క సుక్క నీళ్ళను కూడా ఆపలే. ఇప్పుడు ఆ మధ్య గోదావరి కానీ, ఆ పైన కానీ, ఎస్ఆర్ఎస్పీ కానీ, ఎల్లంపల్లి కానీ మీరు ఇప్పుడు పోయి చూడిపోయి మొత్తం ఎండిపోయే ఉంటాయి అవన్నీ. లేకపోతే డెడ్ స్టోరేజ్కి వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ కింద ఎండిపోతున్నాయి పొలాలు, మిడ్ మానర్ కింద ఎండిపోతున్నాయి, లోయర్ మానర్ కింద ఎండిపోతున్నాయి. ఇప్పుడు అన్ని రిజర్వాయర్ల కింద ఎండిపోతున్నాయి, ఎల్లంపల్లి కింద ఎండిపోతున్నాయి. ఎల్లంపల్లి మీద అల్ల కూడా ఎక్కువసేపు అల్లను చేయలేరు, ఎందుకంటే ఆ అల్ల నుంచి హైదరాబాద్ తాగునీళ్ళు కూడా ఇవ్వాలి. ఇట్లా చాలా రకాలుగా గోదావరి బెల్ట్ మీద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం మళ్ళా ఎండిపోయేటువంటి కాలం వస్తూ ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బరాజుల నిండా ఎప్పుడు నీళ్లు పెట్టి గోదావరి నది దాదాపు ఆ నుంచి ఇందాక ఒక 50 కిలోమీటర్ల మేర నీళ్ళతో ఉండేది.
అలా నీళ్ళు ఉండడం వల్ల ఎత్తిపోసుకోవడం మాట పక్క పెడితే ముందు గ్రౌండ్ వాటరు భూగర్భ జలాలు పెరిగేది, ఎక్కడైనా కానీ నీళ్లు మనకు అవైలబుల్గా ఉండేది. దాంతోపాటు ఇప్పుడు ఈ సమయానికి మిడ్ మానేర్ నిండుగా, లోయర్ మానేర్ నిండుగా, మల్లన సాగర్ ఆల్మోస్ట్, రంగనాయక్ ఇవన్నీ రిజర్వాయర్లు ఏందాక ఈ కొండపోచమ్మ దాకా, కొండపోచమ్మ గంధమల్ల ఈ దాకా మొత్తం అన్ని ఆల్మోస్ట్ 75% వాటర్ నింపెట్టేటువంటి వాళ్ళు. అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే అప్పుడు రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకపోతుండే. ఎండాకాలము యాసంగి పంటలకు నాట్ల కా నుంచి ఎప్పుడైనా సరే రైతులు ఈ తూకానికి మాత్రం వాళ్ళ బోర్ల నీళ్ళతోనే వేసుకునే వాళ్ళు మెజారిటీగా. నాట్లు వచ్చేసరికి మాత్రం కాలువ నీళ్ళు వచ్చేస్తుండే. మేము జనగామ సైడ్ పోయినప్పుడు పోయినసారి అప్పుడు కూడా అట్లనే ఉంటుండే. సార్ మేము తూకం పోసుకుంటాము మా బోర్లతో పోసే కొన్ని నీళ్ళతోని. తుకం నాటుకొచ్చే సమయానికి అంటే తుకం పోసినాక 25-30 రోజుల సమయం లోపల నాట్లకు వస్తుంది. నాటుకొచ్చే సమయానికి కాలువల నీళ్ళు వచ్చేది, మాకు ఇబ్బంది ఉండకపోతుండే. ఓ 3 నెలలు కాలువ నీళ్ళు వచ్చినాయంటే మాకు పంట వండుతుండే, ఇబ్బంది ఉండకపోతుండే అని ఉంటుండే. కానీ ఇప్పుడు నాట్లకు లేదు, దీనికి లేదు, దేనికి లేదు, మొత్తానికి ఎండబెడతా ఉన్నారు. ఎందుకంటే మోటార్లు ఆన్ చేస్తే కరెంటు బిల్లు వస్తుంది కదా. కరెంటు బిల్లు వస్తే ఎట్లా? మరి అదే కేసీఆర్ ఒప్పించట మనం పోపిస్తే అది కేసీఆర్ ఖాతాలో పడుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు 3 బరాదులను బంద్ పెట్టేసి అల్లం ఉన్న ఇసుక దందా వేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దుర్మార్గం ఇది. రైతులను చూడండి మీరు, ఈ 5 ఏళ్లలో అరిగోస పెడతారు. ఇప్పటికీ 406 మంది రైతులు చనిపోయారు కదా. ఇంకా అది 1000కి దాటుతుంది, 2000కి దాటుతుంది మనం ఈ 5 ఏళ్ళు అయిపోయేసరికి. వీళ్ళకి చేత కాదు పరిపాలన. వీళ్ళు ఇట్లనే గాలికి వదిలేస్తారు. ఇట్లాంటి నెర్రలు వాళ్ళ పొలాలు మస్తు కనపడతా ఉంటాయి ఇక మనకు.